ఆమె లేడీ శివంగి అని మాత్రం చెప్పొచ్చు, ఎందుకంటే ఆమె మాటలు చూస్తే మొత్తం తెలంగాణ రౌడీ అనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి సమాజం గురించి మాట్లాడుకుంటే దాదాపుగా చాలా వరకు లేడీస్ మీద ఈ అత్యాచారాలు జరగడము, ఈ సూసైడ్స్ చేసుకోవడము. ఇప్పుడున్న సమాజంలో ముఖ్యంగా సమాజం తలదించుకునే పనులు ఏవైతే ఉన్నాయంటే చిన్నపిల్లల మీద అఘాయిత్యం చేస్తారు. 6-9 నెలల పిల్లల ఏం కనపడుతుందో ఆ మగవాళ్ళకి, 6 సంవత్సరాల పిల్లల ఏం కనపడుతుందో, 9 సంవత్సరాల పిల్లల ఏం కనపడుతుందో, ఆఖరికి 90 ఏళ్ళ ముసలాం మీద కూడా నిన్న వాడేవాడు దొంగ ఏపీ అతను. పిల్లలు చెడిపోవడానికి కారణాలు అయితే 3 ఉన్నాయి నాకు తెలిసి. అయితే నీరజక్క అంటే ఒక రౌడీ బ్రాండ్, ఇట్లా బ్రాండ్ పడిపోయింది మీకు. రౌడీనని కాదు, నేను ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే గెలు మాట్లాడతాడు, మగోళ్ళు ఉన్నారు మనకెందుకులే అనుకోండి. అది ఏదన్నా నాకు తెలిసిన సమస్య అయితే ఏందో మాట్లాడుతుంది మీరు, ఏంది అది కాదు ఇదని ధైర్యంగా చెప్పగలుగుతాను. నేను భయపడను. నా హ్యాండ్ బ్యాగ్ నీ బయటికి పోయిందంటే నా హ్యాండ్ బ్యాగ్లో ఒక చిన్న చాకు ఉంటుంది, ఇంత కారం పొడి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇన్స్టా నుండే చాలా ఫేమస్ అయ్యారు. సో మీ కొటేషన్స్ అయినా కావచ్చు, జనరల్గా మీరు చేసే రీల్స్ కంటే కొటేషన్ మీరు ఎక్కువ, తర్వాత కొంతమందిని ట్రోల్ చేసినవి కూడా ఉన్నాయి, 2-3 అనుకుంటా. బ్రహ్మంగారు ఏం చెప్పిండు, ప్రతి ఒక్కటి బ్రహ్మంగారు చెప్పిన ప్రతి ఒక్కటి జరుగుతున్నాయి. ముండమో పూలంత ముత్తైదులు కాగా మగవాళ్ళు లోకాన తగ్గిపోతారయ్యా. ఇది జరగలేదు, బ్రహ్మంగారు చెప్పింది అనేది లేదు. ఈ ఒక ఆడోళ్ళు లేరు, మగోళ్ళు లేరు. ఇప్పుడు నువ్వు ఇన్స్టా ఓపెన్ చెయ్యి, లేదు ఈ కొజ్జోళ్ళు ఎక్కువ తయారవుతారు. అట్లా ఆ మాట అంటే ఇంకా ఇదవుతారేమో కానీ మగపిల్లలల్లా మ్యాక్సిమం అది మరి ఫుడ్ వల్లనో పుట్టుక వల్లనో ఆ భగవంతుడు ఏం చేస్తుండో తెలియదు. కానీ ఇదివరకు ఈ కొజ్జోళ్ళు అంటే ఎక్కడనో ఒక అరుదుగా కనపడేది, అరుదు. వాళ్ళని చూస్తే ఒక వింత కనిపించేది నా చిన్నప్పుడు. ఇప్పుడు ఎటు చూసినా నాకు అయితే 20-30 మంది వస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక వీడియో పెడుతున్నారు, ఇది చేసేసేయండి, గేమ్ ఆడండి, మీకు డబ్బులు వస్తున్నాయని చెప్పేసి దానివల్ల కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సపోర్ట్ చేయలే, రామాబాయికి సపోర్ట్ చేసి కాదు. ఈ బెట్టింగ్ వాళ్ళందరూ అనుకుంటారంట ఈ అమ్మాయి ఈ రామాబాయి కానీ ఏదో చేయాలి మన స్కామ్లు అని చెప్పేస్తున్నాడు వీడియో అని. ఇప్పుడు రవణకు సపోర్ట్ చేస్తాను. ఆయన రామాబాయి ఫైట్ చేసిండు కదా, కంపల్సరీ ఆ పోరగానికి సపోర్ట్. ఈ రవణ చేస్తుండే యువ సామ్రాట్, ఆయనకు 100% సపోర్ట్. ఆయన చేస్తుండే హర్ష సాయి మీద చేస్తుంది. శంకరన్నని మీరు గెలవలసిన అవసరం ఏంటి? అంబర్పేట శంకరన్నని ఇదే అట్లా అన్నా నేను, ఇట్లా అన్నకు అవన్నీ ఉంటాయి కదా. నమస్తే, నేను మీ యాంకర్ లవణ్య, వెల్కమ్ టు కేఆర్ టీవీ. సో ప్రస్తుతం ఇప్పుడైతే తీసుకుంటే మొత్తం ఇన్స్టానే ఫేమస్ అవుతుంది, ఎవరు చూసినా ఇన్స్టానే వాడుతున్నారు. అసలు ఇన్స్టా కొంతమందికి పెయిడ్ ప్రమోషన్ వల్ల జాబ్స్ కూడా మానేసి దాదాపుగా చాలామంది యూట్యూబ్ పెట్టుకొని ఇన్స్టా మీదే చాలా వరకు సో వాళ్ళ జీవనం అని కొనసాగిస్తున్నారు. కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ కూడా మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే నా దగ్గర ఈరోజు ఇన్స్టాలో మంచి ఫేమస్ తెచ్చుకొని ఒక గుర్తింపు సాధించినటువంటి ఒక లేడీ ఉంది. ఆమె లేడీ శివంగి అని మాత్రం చెప్పొచ్చు, ఎందుకంటే ఆమె మాటలు చూస్తే మొత్తం తెలంగాణ రౌడీ అనిపిస్తుంది. ఒకసారి అక్క ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, నీరజక్కతో ఉన్న ఈరోజు. సో నేను వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చా, పాపం అక్క టైము చాలా వేస్ట్ అవుతుంది. సో అక్క నమస్తే. అక్క నమస్తే అమ్మ, ఎట్లున్నారు అక్క? బాగున్నారా? థ్యాంక్ యూ. షాప్ పక్కన పెట్టొచ్చి అడుగుతున్నావు కదా, ఇక నువ్వు ఇవాళ అనుకోకుండా వచ్చినావు. నువ్వు సడన్గా రావడం, ఎన్నిసార్లు ఇక మళ్ళీ క్యాన్సిల్ చేస్తే బాగుండదు, నాకు ఫుల్ వర్క్ ఉంది. అవును, ఇప్పుడు మ్యారేజెస్ సీజన్స్ ఉన్నాయి కదా కాబట్టి. సో అంటే ఎప్పటి నుండి అక్క మీరు ఈ వర్క్ చేస్తున్నారు, స్టిచ్చింగ్ వర్క్? స్టిచ్చింగ్ అంటే దాదాపు ఒక దగ్గర 20 years అవుతుంది. 20 సంవత్సరాలు. కాకపోతే ఈ ప్రొఫెషనల్గా చేయబట్టి ఒక 12 years అవుతుంది. ఇప్పుడు ఓన్ షాపా లేపక్క, లేకపోతే ఓనే మీదే? సూపర్, మంచిగా ఉంటుందా? బాగా రన్ అవుతుంది కావచ్చు. సో ఏరియా కూడా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కదా ఇటు సైడ్. పర్వాలేదు, ఇక ఉరికేది లేదు, ఎప్పుడు ఇక నడుస్తూనే ఉంటాయి. అవుతుంది, తాబేలాగంటారు. చెప్పాక అసలు మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? అసలు మొత్తం తెలంగాణ అయితే ఇరుగదీస్తావు అసలు ఇన్స్టా. తెలంగాణరా మాది, సూర్యాపేట దగ్గర. మా అమ్మ వాళ్ళది తుమ్మలపెన్బాడు, ఎస్ఆత్మకూరు మండలం మాది. ఇక మా అత్త వాళ్ళది తాళ్ళకాంపాడు, అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట.
ఓకే. అమ్మమ్మ వాళ్ళ ఊరు అత్తగారు ఊరు ఒకటి. పుట్టి పెరిగింది మొత్తం అక్కడే ఇంకా? తుమ్మలపేనపాడు పుట్టి పెరిగింది. ఓకే. మా అత్తగారు వచ్చేసి తాళ్ళకంపాడు. ఎంత చదువుకున్నారక్క మీరు? 6th క్లాస్ ఏదో. 6th వరకే చదివారు? 6th వరకు చదివారు కానీ మంచి నాలెడ్జి. ఇక జీవితం అన్నీ నేర్పుతుంది అమ్మ. చదువు అనేది కొంత నేర్పితే జీవితం అనేది ఇంకా చాలా నేర్పుతుంది. నీరజక్క బాగా కష్టాలు చూసిందని చెప్పొచ్చా? 100% చెప్పొచ్చు. చూసిందని చెప్పొచ్చు, ఇంకా చూస్తుందనే చెప్పొచ్చు ఇప్పటికీ. సో ఒకటి ఏంటక్క అంటే మనం జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి సమాజం గురించి మాట్లాడుకుంటే దాదాపుగా చాలా వరకు లేడీస్ మీద ఈ అత్యాచారాలు జరగడము, ఈ సూసైడ్స్ చేసుకోవడము, తర్వాత వరకట్నపు వేధింపులు అని చెప్పేసి మన ముందు చాలా జరుగుతున్నాయి. సో అంటే ఇప్పుడు ఒకవైపు చూసుకుంటే భర్త తప్పు ఉంటుంది, ఒకవైపు చూసుకుంటే వైఫ్ తప్పు ఉంటుంది. కాబట్టి దీని గురించి మీరేం చెప్తారు? దీని గురించి ప్రత్యేకంగా నేను అసలు చెప్పాలనుకుంటున్నా, వీడియో కూడా చేద్దాం అనుకుంటా, లెంత్ సరిపోక చిన్న చిన్న ముక్కలు చేసి అర్థంగా. అసలైతే ఇప్పుడున్న సమాజంలో అయితే ఇప్పుడు ఆడోళ్ళది తప్ప మగోళ్ళది తప్ప అనేది మనం ఎవరిది గీలదే తప్ప అని పర్టిక్యులర్గా చెప్పలేము. ఆడోళ్ళకి ఆడోళ్ళు తప్పు చేసేవాళ్ళు, మగోళ్ళకి మగోళ్ళు తప్పు చేసేవాళ్ళు. ఇప్పుడున్న సమాజంలో ముఖ్యంగా సమాజం తలదించుకునే పనులు ఏవైతే ఉన్నాయంటే చిన్నపిల్లల మీద అఘాయిత్యం చేస్తారు చూడు. అదైతే అసలు మన సమాజంలో బతుకుతున్నావా, మనకంటూ అసలు మానవత్వం ఉందా లేదా అనేదైతే అర్థం కావట్లేదు. అసలు 9 నెలల పిల్లల ఏం కనపడుతుందో ఆ మగవాళ్ళకి, 6 సంవత్సరాల పిల్లలు ఏం కనపడుతుందో, 9 సంవత్సరాల పిల్లలు ఏం కనపడుతుందో, ఆఖరికి 90 ఏళ్ళ ముసలాం మీద కూడా నిన్న వాడేవాడు దొంగట ఏపీ అతను, ఆయనకు 90 ఏళ్ళ వృద్ధురాల మీద ఏం కనిపించింది అనేది నాకైతే అర్థం కాలేదు. నాకైతే ఒకటి క్లారిటీ, ఈ అన్ని కారణాలకు కూడా మన సమాజంలో వాల్యూస్ తగ్గుతున్నాయి. బంధాలకు విలువ లేకుండా పోతుంది, బంధుత్వానికి విలువ లేకుండా పోతుంది. అన్న అని అన్నతోని రిలేషను బయట ఇట్లాంటి అన్ని చెత్త జరిగిపోతుంది. అంటే వీటన్నింటికి వల్ల ఫ్యామిలీనే వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు అట్లా తయారవుతున్నారని చెప్పొచ్చా? అంటే ఒక ఫ్యామిలీ ఎప్పుడు చెడుదారు పట్టు మీరు చెడ్డ పనులు చేయరని ఏ తల్లిదండ్రులు చెప్పరు పిల్లలు. సో ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు కూడా ఫోన్లకి దాదాపుగా చాలా అట్రాక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు పిల్లలు చెడిపోవడానికి కారణాలు అయితే 3 ఉన్నాయి నాకు తెలిసి అయితే. ఒకటి ఈ మద్యం అనేది ఫస్ట్, అవును, తర్వాత ఈ ఫోను, తర్వాత ఈ విలువలు తెలియట్లే పిల్లలకి. ఇదివరకు గవర్నమెంట్ బళ్ళు ఇస్తే అందరం కలిసి చదువుకునేది, అక్క చెల్లె తమ్ముడు, వీడు బావ అవుతాడు వీడు బామ్మర్ది అవుతాడు అనేది ఒక రిలేషన్ చెప్తుండే మన అమ్మ నాన్న. వీడు పెద్దోడు మనకన్నా వీడు మనకన్నా చిన్నోడు అనేది ఒక గౌరవం అనేది ఉంటుండే. ఇప్పుడు అదేం లేదు, ఇంగ్లీష్ మీడియాలలో దోలుతుర్రు. ఆ బళ్ళకు పోయేది పక్కింటోళ్ళు కాదు ఎదిరింటోళ్ళు కాదు, ఈ ఎక్కడెక్కడి నుంచో సంబంధం లేని ఏరియాల నుంచి పిల్లలు వస్తారు. వాళ్ళకు బయట రిలేషన్ తెలియదు ఆ బళ్ళ వరకే. ఆ బల్లె కూడా ఏం మాట్లాడుకోవడానికి కూడా ఉండదు వాళ్ళకి టైము. ఆ లెసన్స్ చదువు చెప్పేసరికి చదివినేసరికి వాళ్ళకి సరిపోతుంది. మా చిన్నతనాన్ని ఏంటంటే అందరం కలిసి గవర్నమెంట్ బల్లె పోయేది, ఇంటెమ్మటి ఇల్లు ఇంటి పక్కల ఇల్లు కాబట్టి వీడు బంధం బంధుత్వం, వీడ మామ అవుతాడు కొడుకు అవుతాడు తమ్ముడు అవుతాడు అన్న అవుతాడు అనేది ఒక వాల్యూ ఉండేది రిలేషన్కి. అట్లా మనకంటూ కొంచెం ప్రేమానురాగాలు ఉండేది. ఇప్పుడు అలాంటివి ఏం లేవు. సో ఇప్పుడు మీరు సోషల్ మీడియాకి వచ్చారు కాబట్టి, సో ఇన్స్టా అంటే అది మనకి ఏ పరంగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చక్క? అంటే మంచితనంగానే ఉందా చెడుతనంగా ఉందా? 2 విధాలుగా. 70% చెడు ఉంటే 30% మంచి ఉంది. ఇందులో టాలెంట్ బయట నీరజక్క 70% ఉందని చెప్పొచ్చా, 30%లో ఉందని చెప్పొచ్చా? నేను 30%లోనే ఉంటా, 70% ఎప్పుడు కోరుకోను. నేను 30% ఉంటా. నేను ఆ 30% అందులో 10% ఉన్నా అందులోనే ఉంటా నేను. అట్లా ఇప్పుడు మీకెందుకు చేయాలనిపించింది ఇన్స్టా అనేది? ఎందుకు చేయాలనిపిస్తుంది రా, ఇదివరకు టిక్ టాక్ ఉండేది. టిక్ టాక్ చేసేవాళ్ళ మీరు? చేసేదా? మంచిగా ఉందా ఫాలోయింగ్? అప్పుడు గుర్తులేదు అసలు, నాకు ఎంత ఉందా ఇంత అవగాహన లేదు. చేసినావా పెట్టినావా, మా ఊరు వాళ్ళందరూ నీరజ టిక్ టాక్ చేస్తుంది నువ్వు ఫోన్లో కనపడుతుంది ఏదో వింతగా విచిత్రంగా అడిగేది. ఇప్పుడు కూడా చర్చ దీని మీద. మా ఇంటికి పోయి కూడా మా అన్నయ్య వాళ్ళతో మీ చెల్లెకి రీల్స్ అవసరమా, మీ చెల్లెకు వీడియోలు అవసరమా, అవి అవసరం అని మా వాళ్ళని అనేవాళ్ళు కూడా. ఇప్పుడు కూడా మొన్న కూడా మా అన్న ఫోన్ చేసి నీకేం పని లేదే పోరు, ఎందుకే నీకు వీడియోలు పెట్టి అందరు నా ముఖం పట్టుకొని అడుగుతున్నారు. మా అన్న వీడియో ఇట్లా మా నాన్న ఇట్లా అన్నాడే ఉజ్జి వీడియోలు చేయొద్దు అంటుండట. మన నాన్నకి ఏం ఎరక తిక్కలోనికి, నువ్వు మంచిగా మంచిగా చేస్తావు వీడియోలు నువ్వు చేయి అని చెప్తారు మా పిల్లలు ఊళ్ళో అనేవాళ్ళు ఉన్నారు. ఈమె అంత ఎందుకు అవసరమా ఈమెకు రీల్స్? నేనేందంటే మనం ఏదన్నా చెప్పేది ఉంటే సమాజానికి రీల్తోని రీచ్ అవుతుంది ఎంతో అంత.
మనం సో చెప్పే నీరజక్క మాటలే కానీ ఇన్స్టాలో సమాజంకి చెప్పేటువంటి నీతులన్నీ ఆమె పర్సనల్ ఒపీనియన్లో జరిగినాయని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఖచ్చితంగా నేను చెప్పే ప్రతి ఒక్కటి నా లైఫ్లో జరిగినాయి. నేను మందిని నమ్మొద్దు అంట, అది నమ్మి మోసపోయింది నేనే. మందికి డబ్బులు ఇప్పియొద్దు అంట, అది నమ్మి మోసపోయింది నేనే. ఎవరిని పూర్తిగా నమ్మొద్దు అంట, అది నమ్మి నేను నాకంటూ బోల్డ్, నాకంటూ మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి పెట్టుకొని ఈ కుళ్ళులు కుతంత్రాలు అనేది నాకు ఉండదు. నా మనసుకి ఏది అనిపిస్తుంది, ఇప్పుడు నిన్ను చూస్తే నాకు ఏది అనిపిస్తుందో అదే మాట్లాడుతుంది. ఈ మాట అంటే ఏమన్నా అనుకుంటుందా, ఇట్లాంటివి ఏమన్నా అది తప్పు మాట్లాడేస్తుంది తప్పే అది, అంతే. ఇక మనకు దాపరికాలు ఇది ఏంది అదేంది, ఈ ముచ్చట నీ ముచ్చట ఆమెకు ఆ ముచ్చట నీకు తీసుకొచ్చి అట్లా నచ్చదు. సో మీ ఇన్స్టాలో అందరికి ఒక గ్రూప్ ఉంటుందట కదా, నిజమేనా? గెట్ టుగెదర్స్కి వెళ్ళడము, పార్టీస్ చేసుకోవడం ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి? నాకు ఇంతవరకు నేను ఇన్స్టాల గ్రూపులు ఫ్రెండ్స్లు మెయింటైన్ చెయ్యను. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఒక 4-5 తెలిసిన వాళ్ళు ఇక అంత అక్క అంటే చెల్లె అంటే అంతవరకే తప్ప నేను ఎవరితో డీప్గా మూమెంట్ తీసుకోను. ఎందుకంటే ఇది ఇన్స్టా, ఎవరు ఎట్లాంటిదో మనకు తెలియదు. మన ఇంటి పక్కనోనే నమ్మే పరిస్థితిలో లేదు ఈ రోజుల్లో. ఇన్స్టాలో ఎవరిని నమ్ముతాం, ఎవరెట్లా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటిది అనేది నీకు ఎట్లా తెలుసు? కాబట్టి నేను ఎవరిని అయినా నాకు అంత టైం కూడా ఉండదు. ఫస్ట్ మనం పొద్దున్న లేస్తే పని చేసుకుంటేనే పొదుగు కాలటప్పుడు ఇంత ముద్దు వండుకొని తినే పరిస్థితి మనది. అవును. ఒక 10 రోజులు పని చేయకపోతే ఒక నెల వెనక పోయినట్టే రెంట్ కట్టడం అట్లా. కాబట్టి నేను ఈ గ్రూపులు మెయింటైన్ చేయను, ఈ అట్లా పోయి తిరిగి రాను, ఏది చెయ్యను. సో నీరజక్క ఆర్థికంగా ఓకే అని చెప్పొచ్చా? అంటే మీ అభిమానులకు ఆర్థికంగా ఓకే కాదు. ఎందుకు కాదు అంటే ఆర్థికంగా ఓకే కాదు అంటే నేను చేసుకున్న పనికి నా రూపాయి, నేను సంపాదించుకున్న రూపాయి నాకే ఓన్గా ఖర్చు పెట్టుకొని నాకంటూ నేనే స్వార్థంగా దాచుకుంటే ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ ఉండేది. కానీ నేను సంపాదించుకున్న రూపాయి నా కోసం దాచుకోలే ఎప్పుడు కూడా. ఎవరు మోసం చేశారక్క? మీరు అంతా అంటే మీ వీడియోస్ నేను చాలా వరకు చూసాం. ఎవరు మోసం చేశారు అనలేదు, చేసిన వాళ్ళకి అవి అర్థమవుతుందో లేదో ఖచ్చితంగా, వాళ్ళకి మాత్రం చాలా అర్థమయ్యేది. ఖచ్చితంగా చేసిన వాళ్ళకి కొటేషన్ ఇస్తున్నారు మీరు. అంటే నేను ఎట్లా చెప్తా అంటే ఇప్పుడు నా లైఫ్లో నాకు చిన్నప్పుడే మా నాన్న చచ్చిపోయింది. నాకు 7 years ఉన్నప్పుడు. మనది పుట్టిందైతే ఉన్నతమైన ఫ్యామిలీ, అంటే మరీ పూర్ కాదు, మరీ అంత రిచ్ కూడా కాదు. ఏంటంటే మనం నలుగురికి హోదాగా చేయి జాపుకో 10 మందికి పెట్టే బతికిర్రు మా తాత మా నాన్న తప్ప ఎవరి దగ్గర చేయి జాపి బతికిన వాళ్ళు అయితే కాదు. ఆ ఉందాతనంతో ఉన్న ఇప్పటికి కూడా నేను లేకపోయినా ఎవరిని చేయి జాపి అడగా, అవును అది ఉన్నది తింటా లేకపోతే అంత. కాకపోతే ఏమన్నా 5-10 బదులు చదువులు తెచ్చుకోవటం ఇచ్చుకోవటం అంతవరకే. కానీ నాకు లేదు మీరు పెట్టరని నేను ఎవరింటికి పోను, మా చుట్టాల ఇళ్ళల్లో కూడా పోను నేను. రీసెంట్లీ చుట్టాలని కూడా ఒక్క ఫ్యామిలీ ఉండే నాకు, మాకంటూ అంటే మాది పెద్ద ఇప్పుడు నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరికి ఈ సమాజానికి చెప్పాలి. బంధువులకైతే బంధువుల వరకే, బంధువులు అంటే మటుకి ఫైనాన్షియల్గా ఏ మాత్రం కూడా మనం ఇన్వాల్వ్ అడగొద్దు, అవ్వద్దు, మనం వాళ్ళని అడగొద్దు, మనం ఇప్పియొద్దు. ఎక్స్పీరియన్స్ రీసెంట్గానే మాకున్నది మా నాన్నతోడ ఒక్కతే మా మేనత్తకు 5 పిల్లలు. ఇప్పుడు మాకంటూ రిలేషన్ పెద్దదే, కానీ అందరూ ఇప్పుడు అంతా వెనకట్లాగా ఎవరు బిజీలో వాళ్ళు అయిపోయిన ఎవరు బిజీలే. మాకంటే ఇప్పుడు మా సొంత రిలేషన్ అంటే మా మేనత్త కుటుంబమే. ఇక దాంతో నేను కొంచెం మా మేనత్త వాళ్ళొక్కలే ఉండే ఈ ఫైనాన్షియల్గా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆ రిలేషన్ కూడా కట్ చేసుకున్నా రీసెంట్గా. డబ్బులు ఇప్పించి మధ్యలో డబ్బులు అడిగితే ఎంత నా వాళ్ళు అనుకున్నా నేను వాళ్ళని. కానీ డబ్బులు అడగబోయేసరికి డబ్బులు రాలేదా? వచ్చినాయి, కొన్ని నా మీద వేసిర్రు. ఇక నేను సపోర్ట్ చేయకుండా 40,000 దాకా వేసిర్రు నా మీద. 60 మొత్తానికి ఈ ఒక 20 మొత్తం అయితే కొంచెం lakhs ఇప్పించిన, అవి ఇచ్చిర్రు. ఈ ఇంట్రెస్ట్ దగ్గర ఇప్పుడు బయట ఇప్పించిన దగ్గర వాళ్ళు ఊరుకోరు కదా. అవును. ఇక ఒక 60,000 దాకా ఉంటే 20 ఇస్తామని ఒప్పుకుర్రు, అవి కూడా ఇచ్చింది లేదు. ఇక 40,000 అయితే నా నెత్తినేసిర్రు. ఇక పోనీ ఇక రిలేషన్ వద్దు, ఇక ఇంకోసారి నేను ఇన్వాల్వ్ అవ్వద్దు అనేది బుద్ధి తెచ్చుకొని ఇక అడగట్లే వాళ్ళని. బాధపడుతూ ఉంటారు అక్క మీరు? చాలా మనకు బాధ లేకుండా బతకడం అనేది మనమేమో దేవుని బిడ్డకే తప్ప. ఇప్పటివరకు నాకు తెలిసి మీరు ఒంటరిగానే పోరాడుతున్నారని చెప్పేసి నేను పుట్టిన నుంచి ఒంటరి. పుట్టిన నుంచి నాకు ఎవ్వరు సపోర్టు లేదు. నాకు జ్ఞాపకం తెలిసిన కాంచి మనం ఇప్పుడు మనిషిని పుట్టిన తర్వాత ప్రతి ఒక్క మనిషి తప్పు చేస్తారు. తెల్లవని వయసులో తప్పు చేసిన పరిస్థితులు వేరు, తెలిసిన వయసులో తప్పు చేసిన పరిస్థితులు వేరు.
ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం చేయని తప్పులకు కూడా మనం బాధ్యులమై నిలబడాల్సి వస్తుంది సమాజంలో. కాబట్టి అట్లాంటి 2 సంఘటనలు నేను నాకు సంబంధం లేని విషయంలో నేను నిలబడ్డా. అయినా కూడా నాకు సంబంధం లేదని నేను వెనకకు పోలే. అది కూడా ఫైనాన్షియల్గానే ఊర్లో జరిగింది కూడా ఈ పొత్తుపులు అవి ఇవని. అప్పుడు పొదుపు సంఘాలు ఉంటే నా ద్వారా కొంచెం అమౌంట్ పోయింది బ్యాంకులో. నేను ఇప్పిస్తా రారి అన్నా కూడా 10 మంది నా మీద కక్ష కట్టి రాలేదు. నాకు దీనికి పొగరు ఎక్కువ ఉంటుంది, దీన్ని ఏ తీరుగానైనా మనం లొంచాలి, మనకు ఒక ఛాన్స్ దొరికింది, ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు, దీన్ని అంటే మీరు నార్మల్గా స్కూల్లో ఉన్నప్పటి నుండి ఇట్లా ఉండడం అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక రౌడీ లాగా బిహేవ్ చేయడం జరిగింది? రౌడీ అని కాదులే కానీ ధైర్యంగా మాట్లాడతా, సిగ్గుపడు. నీరజక్క అంటే ఒక రౌడీ బ్యాండ్, ఇట్లా బ్రాండ్ పడిపోయింది మీకు. రౌడీనని కాదు, నేను ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే మాట్లాడతాడు, మొగోళ్ళు ఉన్నారు మనకెందుకులే అనుకుని. అది ఏదన్నా నాకు తెలిసిన సమస్య అయితే ఏందో మాట్లాడుతుర్రు మీరు, ఏంది అది కాదు ఇదని ధైర్యంగా చెప్పగలుగుతా. నాకు తెలిసి నీరజక్కకు అమ్మాయిల ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ అబ్బాయిల ఫ్రెండ్షిప్ ఉందని విన్నా. ఎంతవరకు కరెక్ట్? నేను అమ్మాయిల ఫ్రెండ్షిప్ పట్టను. ఎందుకంటే ఈ అమలక్కలు మాట్లాడుకునే ముచ్చట్లు ఉంటాయి చూడు, రూపాయికి పనికిరావు. ఇప్పుడు మొగోళ్ళు కూడా అనుకుంటారు వాళ్ళు ఉన్నప్పుడు, కానీ కొన్ని మొగోళ్ళు ఒకసారి కాకపోయినా ఒకసారి మంది ముచ్చట మాట్లాడుకోరు మొగోళ్ళు. అది అట్లా ఇది ఇట్లా అనుకుంటారేమో వాళ్ళ మనసులో. ఒకళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అనుకోవచ్చు, కానీ ఈ ఆడవాళ్ళది అట్లుండదు. ఒక మనిషి ఇప్పుడు నాకు అవసరం రా, నేను ఇప్పుడు ఉన్నా కదా, నాకు ఏదైనా అవసరం వచ్చిందంటే ఈ తమ్ముడు బండి ఉన్నా అబ్బాయి బండి ఉన్నా ఎక్కిపోతా. ఆడ నా అవసరం తీరాలి. నేను ఏ బండి ఎక్కిపోతున్నా, ఈ పిల్లగాని బండి ఎక్కిపోతున్నా, నన్ను ఎవరన్నా ఏమన్నా అనుకుంటారా, నాకు అవసరం లేదు కూడా. నేను ఇప్పుడు ఎవరు అక్కడ అవైలబుల్ ఉంటే వాళ్ళ బండి ఎక్కిపోతా, తమ్మి నాకు కొంచెం లిఫ్ట్ ఇరంటే, లేదు తెలియని వాళ్ళని కూడా కొంచెం అడదించండి. ఎందుకంటే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకునే ధైర్యం నాకు ఉంటుంది, నేను భయపడను. నా హ్యాండ్ బ్యాగ్, నీ బయటికి పోయిందంటే నా హ్యాండ్ బ్యాగ్లో ఒక చిన్న చాకు ఉంటుంది, ఇంత కారం పొడి బరాబర్. అది మా అమ్మ నేర్పిన పని, అది మా నాన్న ఇప్పటికి కూడా ఇప్పుడు చూద్దు పని బ్యాగ్. చిన్న చాకు రెడీలు ఉంటుంది, ఒక స్కార్ఫ్, ఒక డబ్బల కారం పౌడరు, ఒక చిన్న చాకు కంపల్సరీ నా హ్యాండ్ బ్యాగ్. మొత్తానికి మీరు అంటే మీరు కాపాడు కోసం మనం ఇక మన సేఫ్టీ మనం చూసుకోవాలి కదా. సూపర్ అక్క, మిమ్మల్ని చూసి ఇప్పుడు ఈ వీడియో నుండి అందరూ పెట్టుకోవడానికి స్టార్ట్ చేస్తారు, కాపాడుతారు అనుకునేదానికన్నా మనమే చేతనైనంత వరకు పోరాడాలి కదా. ఎందుకు చదువుకోలేదు అక్క? 6వ తరగతి వరకు ఎందుకు ఆఫ్ చేశారు? ఎందుకు చదువుకోలేదంటే అప్పుడు 7th వరకు ఉండేరా మా ఊళ్ళో, మీ ఊళ్ళో హై స్కూల్ 7th. అప్పుడు అన్నీ మా పక్కూరు కోటపాడులో ఉండే 10th వరకు, లేదంటే ఎస్ ఆత్మకూరు మండలం మాది, ఎస్ ఆత్మకూరులో ఉండే 10th వరకు. అప్పుడు 6th క్లాస్ వచ్చేసరికి మా ఇంటి పక్కన ఒక అక్క వచ్చింది. ఇక అక్కతో ఆడుకుంటా పాడుకుంటా బడికి అంటే పోకపోయేది. అన్నయ్య మస్తు కొట్టేది, నీకు చదువు విలువ ఇప్పుడు తెలియదు, నీకు పెద్ద అయినాక తెలుస్తుందా? వాస్తవం నిజంగా తెలుస్తుంది. ఓపెన్ 10th రాద్దామని డబ్బులు కూడా కట్టినా కానీ ఇక మళ్ళీ మధ్యలో పోలేదు, ఇక అది కూడా డ్రాప్ అయిపోయినా. చదువు మీద ఉంటుంది ఇప్పటికి కూడా, కానీ మనకున్న పరిస్థితులు ఇక మనకు మైండ్ ఎన్ని విధాలుగా దానికి పదును పెడతాం పాపం. దానికి కూడా ఎందుకులే, దానికి మరీ అంత. ఎప్పుడైనా హేళన చేసిన వాళ్ళు ఉంటారా? ఈమె 6వ తరగతి చదివి ఇంత చెప్తుంది, మాకు అవసరమా అని మాట్లాడుతూ ఉంటారు. హేళన చెయ్యరు, కానీ దీనికి అక్క తెలివి ఎక్కువ కానీ జీవితాన్ని ఖరాబ్ చేసుకుంది, అందరినీ నమ్ముతుంది, ఎవరు చెప్పినా ఈయనది. నేను ఎవరు చెప్పినా ఈయన, నా మనసుకు అనిపించిందే. నాకెవరు చెప్పే ప్రయత్నం కూడా చేయాలి. ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ ఉంది, మా అమ్మ చెప్పినా ఈయనను నేను నచ్చిందే చేస్తాను, నాకు నచ్చిందే చేస్తుంది. అది ఇక అది అయిపోయినాక బాధపడతారే, నిజంగానే ఇట్లా చేయకుండా ఉండాల్సింది, అనవసరంగా వాళ్ళ దంట పట్టిన, వాళ్ళని ఇంటికి రానిచ్చిన, వాళ్ళని ఇట్లా. సో ఇప్పుడు మీరు ఇన్స్టా నుండే చాలా ఫేమస్ అయ్యారు. సో మీ కొటేషన్స్ అయినా కావచ్చు, జనరల్గా మీరు చేసే రీల్స్ కంటే కొటేషన్ మీరు ఎక్కువ, తర్వాత కొంతమందిని ట్రోల్ చేసినవి కూడా ఉన్నాయి, 2-3 అనుకుంటా. సో ఏదో ముద్దు కిస్ ట్రోల్ అంటే అది ట్రోల్ అని కూడా కాదులే, కానీ అది ఆడపిల్లలు, వయసు పిల్లలు, వాళ్ళ కాలేజీ పిల్లలు. నేనేదో పడుకునేటప్పుడు నైట్లో కనిపించింది అది, ఈ పోరగాళ్ళు ఇట్లా చేయటం కరెక్ట్ కాదు కదా అని. అది ఒక సభ్య సమాజానికి జర చూస్తేనన్నా ఏం చెప్తుర్రు వీళ్ళు, ఇద్దరు పోరగాళ్ళు ఆడపోరగాళ్ళు ముద్దు పెట్టుకోవడం ఏంది చండాలంగా అని అదొక ట్రోల్ చేసిన. ట్రోల్ మధ్యలో బాయ్స్ పెళ్లి చేసుకుంటున్నారు కదా అక్క, అది కూడా నిన్న మొన్న పెడుతుర్రు, నాకు ఒకటే షేర్ చేస్తుర్రు. మరి నువ్వు ఆడవాళ్ళు ముద్దు పెట్టుకుంటే నువ్వు వీడియో మీరు ఎందుకంటే మొన్న చూసిన ఒక ఇంటర్వ్యూ, ఇది ఇన్స్టాలో మొన్న దాదాపుగా ఒక అబ్బాయిది చాలా ఇష్యూ అయింది.
తాగడానికి వెళ్ళడం అని చెప్పేసి, తర్వాత వాళ్ళు ఏదో కమిట్మెంట్ బేస్లో కలవడం అని చెప్పేసి జరిగింది. సో అబ్బాయి సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. సో దాని మీద మీరు ఏం రీల్ అదే నేను కొంచెమే విన్నా, స్టార్టింగ్లో విన్నా మొన్న ఇంటర్వ్యూ. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు, అదే కదా. ఇప్పుడు బ్రహ్మంగారు ఏం చెప్పిండు, ప్రతి ఒక్కటి బ్రహ్మంగారు చెప్పిన ప్రతి ఒక్కటి జరుగుతున్నాయి. ఇది జరగలేదు బ్రహ్మంగారు చెప్పింది అనేది లేదు. ఈ ఒక ఆడోళ్ళు లేరు, మగోళ్ళు లేరు. ఇప్పుడు నువ్వు ఇన్స్టా ఓపెన్ చెయ్యి, లేదు ఈ కొజ్జోళ్ళు ఎక్కువ తయారవుతారు. అట్లా ఆ మాట అంటే ఇంకా ఇదవుతారేమో. కానీ మగపిల్లలల్లా మ్యాక్సిమం అది మరి ఫుడ్ వల్లనో పుట్టుక వల్లనో ఆ భగవంతుడు ఏం చేస్తుండో తెలియదు. కానీ ఇదివరకు ఈ కొజ్జోళ్ళు అంటే ఎక్కడనో ఒక అరుదుగా కనపడేది. అవును, అరుదు. వాళ్ళని చూస్తే ఒక వింత కనిపించేది నా చిన్నప్పుడు. ఇప్పుడు ఎటు చూసినా నాకు అయితే 20-30 మంది వస్తారు బ్లౌజులు కుట్టించుకోనాక నా దగ్గర. వాళ్ళతో దంట, వాళ్ళతో మాట్లాడుతాను. కానీ వాళ్ళు చాలా కొంతమందిని చాలా దగ్గరగా నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళని. వాళ్ళు మనం అనుకుంటాం కొంతమంది, అట్లని అందరు కాదు, అందరినీ చెప్పలేము. కొంతమంది బాధ ఎట్లుంటుందంటే వాళ్ళు ఇంట్లో యాక్సెప్ట్ చేయరు, బయటకు వస్తే ఎట్లా బతకాలో తెలియదు వాళ్ళకి. ఎవరు పని కూడా ఇయ్యరు, వాస్తవంగా కూడా ఇయ్యరు, హేళన చేస్తారు. ఎవరో ఒకరికి ఇద్దరికి ఇస్తారు. ఏదో గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు కొంచెం ఉన్నారు పై స్థాయిలో, లేరని కాదులే. కానీ అందులో కూడా డాక్టర్లు ఉన్నారు, ఈ పొలిటీషియన్ ఉన్నారు, అందరు ఉన్నారు అందులో కూడా, కాదని కాదులే. కానీ అందరికి అంత ఆదరణ దొరకదు కదా. కాబట్టి వాళ్ళు అడుక్కోవటం, ఈ ర్యాష్గా బిహేవ్ చేయటం, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అని అనుకుంటాను నేను ఒక్కొక్కసారి. ఆ లోపల ఎవరి మీద తీయాలనో తెలియక ఈ జనాల మీద తీస్తారేమో వాళ్ళు అనిపిస్తుంది. అందులో కూడా చాలా అందంగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, ఇన్స్టాలో కూడా ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర 2-3 ఉంటారు నాతో టచ్లా. పిల్ల శ్రీజ అమ్మాయి పేరు. అసలు నువ్వు ఆడపిల్ల కొజ్జ పిల్ల అంటే నమ్మనే నమ్మరు. హెచ్డికి కూడా నేను ఒక తమ్ముడు అక్క పెళ్లి సంబంధం చూడంటే ఆ పోరు ఫోటో పంపితే నిజంగా నమ్మిండు. ఈ పొల్ల ఉంది చేసుకోరా మంచిగానే ఉంటుంది అంటే, బాగుంది అక్క ఎంత ఇస్తారు కట్నం ఏం సంగతి మాట్లాడు. ఉన్నారు చాలామంది ఉన్నారు. ఇంకా పిల్ల పల్లెటూరు అమ్మాయి కూడా, ఏపీ అమ్మాయి, ఎక్కడనో నాకు తెలియదు ఆ పిల్ల పేరు ఏం పేరు. ఆ అమ్మాయి కూడా అసలు మంచిగా ఉంటుంది ఆడపిల్ల లెక్క. కొంతమంది ఉన్నారు. ఇక కొంతమంది చెప్తున్నా వాళ్ళకి కూడా గలీజ్ వర్డ్స్, ఆడవాళ్ళ బట్టలు వేసుకొని ఆడవాళ్ళ. సో అక్క ఏంటంటే ఇప్పుడు పర్టికులర్గా నేను ఇన్స్టా గురించి ఎందుకు తీసుకుంటున్నా అంటే, ప్రతిదీ మీరు అందులో నుండి ఫేమస్ అయ్యారు కాబట్టి. సో అంటే జనాల్లోకి మీరు రీచ్ అయినా కూడా, సో జనాల్లోకి నీరజక్క ఉంది అని అంటే ఓన్లీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఇన్స్టా మీరు యూజ్ చేసుకోవడం వల్లనే. సో దీనివల్ల మీరు ఏమైనా లబ్ధి పొందారా సోషల్ పోస్ట్? నేను లబ్ధి కోసం అసలు స్టార్ట్ చేయలేదు దీంట్లో లబ్ధి ఉంటుందనే ఒక ఐడియా కూడా నాకు లేదు. అదే ఎంటర్టైన్మెంట్, మనం ఎన్నో బాధలు పడతాం, పొద్దుకులు వర్క్ చేసుకుంటాం, ఏదో రిలీఫ్ కోసం ఫన్ కోసం ఏదో మన ఇంట్లో లబ్ధి ఉంటుంది, ఇంట్లో సంపాదించుకోవాలి, ఇంట్లో ఏదో మూటలు కట్టాలి అనేది లేదు. అట్లా ఏమి ఉండదు. ఉండే వాళ్ళకు ఉంటుంది, నాకైతే నేనేం ఎక్స్పెక్ట్ చేయను. సో ఇందులో కొంతమంది దాన్ని ఏంటంటే బ్యాడ్గా పోర్ట్రేట్ చేయడం జరుగుతుంది. అమ్మాయిలైనా కావచ్చు, అబ్బాయిలైనా గురించి మనం మాట్లాడడానికి లేదు, ఎందుకంటే మన ఇద్దరం అమ్మాయిలే కాబట్టి అమ్మాయిల గురించి మాట్లాడుతున్నా నేను. సో అంటే కొంచెం డ్రెస్ అపీరియన్స్ అయినా వేసుకోవడము, అది ఎందుకంటే కొంతమందిని మిలియన్స్ చూసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో దీని గురించి సమాజానికి వాళ్ళు మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా? మీ ఉద్దేశపూర్వకంగా ఏం చెప్తారు? నా ఉద్దేశపూర్వకంగానైతే నేను చెప్పేది అయితే, ఆడదాని పుట్టుక పుట్టినప్పుడు ఆడదాని తీరుగానే ఉండాలి. ఇప్పుడు ఆడదాని అందం అనేది సగం సగం బట్టలు వేసుకుంటేనో సగం ఒళ్ళు చూపిస్తేనో ఉండదు. కానీ బట్టలు వేసుకొని కూడా అందంగా కనపడవచ్చు. మగవాళ్ళు దానికి అట్రాక్ట్ అవుతున్నారని చెప్పొచ్చా? అట్లా ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు నేను నేను ఇన్స్టాలో నా ఫేస్ తప్ప నేనేం నా బాడీ కూడా కనిపించదు. మరి నాకు ఫాలోవర్స్ రావట్లేరా? నన్ను సపోర్ట్ చేస్తలేరా? నన్ను ఎంకరేజ్ చేస్తలేరా? మొత్తం ఉప్ప తీసుకొని చూపిస్తేనే ఎంకరేజ్ చేస్తారా ఇన్స్టాలో? ఏం సో ఈ విప్ప తీసుకొని అనే పదం కంటెంట్ లేని వాళ్ళు చెప్పడానికి వాళ్ళ దగ్గర మ్యాటర్ లేని వాళ్ళు మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్న ఈ లేడీస్ అవయవాలను ఉపయోగించి ఎక్స్పోజింగ్ చేసి వల్గర్ లాంగ్వేజ్ వాడి ఫేమస్ అవుదామని తప్ప మన అభిమానాన్ని, మనం ఆత్మాభిమానాన్ని చంపుకొని ఫేమస్ అవ్వడం ఎంతవరకు కరెక్టో మరి వాళ్ళకే తెలియాలి. నేను ఒక ఇద్దరిని కూడా మందలిచ్చిన, అమ్మ ఎందుకు ఒక ఆడోళ్ళగా పుట్టి ఈ మాటలు మాట్లాడుతున్నారు, ఏమన్నారు అప్పుడు మీతో? లేదక్క, ఫేమస్ అవ్వాలి, ఏదో ఒక రకంగా ఫేమస్ అవ్వాలక్క, అంతే, ఫేమస్ అవ్వాలి మనం అంతే. వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది అనుకుంటా. అట్లాంటి ఫేమస్ ఫ్యామిలీ అట్లా మాట్లాడుతుంటే ఇంట్లో మొగడు సపోర్ట్ చేస్తుండే అంటే ఇంకా వానికి కట్టాలి చీర నన్ను అడిగితే.
చీర జాకెట్ వానికేసి ఇది పాయింట్ షర్ట్ వేసుకొని కెమెరా ముందుకు వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో ఒక వీడియో అనేది జస్ట్ అది ఒక 5 minutes లేకపోతే 5 seconds ఒక 10 seconds వేసుకోండి. ఆ వచ్చేటువంటి వీడియోస్ చేయడం వల్ల సో జనాలకు మీరు ఏం చెప్తున్నారని అర్థం. ఎందుకంటే అది మీ ఓన్ వాయిస్ కూడా చాలా తక్కువ చేస్తారు అందరూ. సో ఇన్స్టా చేసే వాళ్ళందరికీ అది వేరే వాళ్ళు చేసినటువంటి ఒక లిప్ రీడింగ్తో చేయడం వల్ల అది కూడా డ్రెస్ అపీరియన్స్ ఒకలాగా వదిలేసుకొని ఇక నేనే ఉన్న చూడండి అన్నట్టు చాలామంది ఉన్నారు. ఇన్స్టా ఓపెన్ చేస్తే అవే జరుగుతుంది. అసలు దాని గురించి సమాజంలో ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడు కాలేజ్ పిల్లలకైనా కావచ్చు, స్కూల్ పిల్లలకైనా కావచ్చు, చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేసి చూస్తున్నారు. అసలు వాళ్ళు సభ్య సమాజానికి ఏమి ఇస్తున్నారు అసలు వాళ్ళు? నేను అదే చెప్తున్నారా, ఇన్స్టా అనేది నాకు తెలిసి ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ అనుకున్నా నేను ఫస్ట్. అయితే ఏదైతే ఈ బట్టలు కావచ్చు ఏదైనా బిజినెస్ దానికి ఉపయోగిస్తే బెటర్ ఏమో ఈ ఇన్స్టా. కానీ ఇప్పుడు దానికన్నా మనుషులు ఇప్పుకొని చూపించటాలు, బూతులు మాట్లాడటాలు, వాళ్ళు బెడ్రూమ్లలో చేసే పనులు తీసుకొచ్చి కెమెరా ముందర చెప్పటాలు ఇవి నడుస్తున్నాయి. మరీ ఈ 2-3 నెలల నుంచి అయితే దరిద్రం అయిపోయింది ఇన్స్టా అంటే. నేను లైట్ తీసుకున్నా ఈ మధ్యన, లైట్ తీసుకున్నా. ఎందుకంటే దానివల్ల అసలు మైండ్ చెడిపోతుంది. అది చూస్తే కోపం వస్తుంది. కోపం వచ్చి దాన్ని ఏదన్నా చేయాలనిపిస్తుంది, వీడియో ట్రోల్ చేయాలనిపిస్తుంది. అవి ఎలాగో బట్టలు ఇటు చేసుకొని ఉన్నాయి. ఎవరినన్నా ట్రోల్ చేద్దామంటే ఇట్లా ఎందుకు చేస్తున్నారు అని అడుగుదామని ఒక వీడియో చేసి పెట్టినామనుకో, ఇక వాళ్ళ నోటికి అద్దు ఆశ వాళ్ళకి ఎలాగో పరువు లేదు, ఇక మన పరువు కూడా తీసేస్తారు మళ్ళీ వాళ్ళు చేసి. మన పేరు వాడి, మన బొమ్మ వాడి, మన ఇవన్నీ ఎందుకు ఇప్పుడు పెంట మీద రాయేసి. కొంతమంది మంచిగా చేసిన వాళ్ళని కూడా అంటే జనరల్గా ఫేమస్ అయ్యే వాళ్ళు కొంతమంది మంచి చేసి ఉన్న వాళ్ళు నా వీడియో పోతలేదు, ఏదో ఒక రకంగా నేను బయటికి రావాలి జనాల్లోకి అని చెప్పేసి కొంతమంది బ్యాడ్గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏంటంటే వాళ్ళు కొన్ని కామెంట్స్ వల్ల కూడా సో ఈ ఇన్స్టా వల్ల కామెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి పోయిన వాళ్ళు ఉన్నారు, చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. దాని మీద మీరేం చెప్తారు? అట్లా అంత భయం, అంత పిరికితనం ఉంటే రావద్దు సోషల్ మీడియాలో. మనం సోషల్ మీడియాలోకి వస్తున్నాం అంటేనే అందరిని ఎదుర్కొనే సత్తా ఉండాలి ఫస్ట్. నేను ఏమన్నా మాట్లాడినో వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అన్నారు అంటే దానికి కౌంటర్ వేసే దమ్ము ఉండాలి. ఆ దమ్ము లేనప్పుడు మనం సోషల్ మీడియాలకు రావద్దు. అసలు సోషల్ మీడియా ఒక పరంగా చూస్తే మంచిదని చెప్పొచ్చా, చెడుదని చెప్పొచ్చా? ఇందాకనే 70% చెడు జరుగుతుంది, 30% మంచిది. కానీ దానివల్లనే ఇప్పుడు చాలా బిజినెస్ జరుగుతుంది. పెయిడ్ ప్రమోషన్స్ అయినా కావచ్చు, ఇప్పుడు అదొక బిజినెస్ లాగానే మీరు చెప్పారు. సో కొంతమంది ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి టైంలో మనం ఒక 2012-10 గురించి మాట్లాడుకుందాం, 6 ఆ టైంలో ఓల్డ్ పరంగా చూసుకుంటే సో కృష్ణానగర్కి సంబంధించినటువంటి కొంతమంది సినీ ఆర్టిస్టులు మేము 5 సంవత్సరాలకి వెళ్ళి కావచ్చు, 6 సంవత్సరాలకి వెళ్ళి కావచ్చు, సో ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఎన్నో ఇన్స్టిట్యూట్లు తిరిగినాము, ఎన్నో సినీ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినాము. తర్వాత ఒక గేటు బయట నిలబడినా కూడా మాకు అవకాశాలు లేవు. సో ఇప్పుడు వచ్చినటువంటి ఇన్స్టా యూజ్ చేసుకోవడం వల్ల మేము ఏదో ఒక రకంగా ఫేమస్ కావాలని చెప్పేసి అది బట్టలు ఇప్పుకోవడమో లేకపోతే ఏదో ఒకటి జెన్యున్గా వాళ్ళకి కావాల్సింది చేసేసుకుంటున్నారు. ఆ పరంగా వాళ్ళకి ఆఫర్స్ వస్తున్నాయి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే అప్పుడు పడినటువంటి కష్టము ఇప్పుడు ఎవరు కష్టం పడడం లేదు. సో ఒక 1 వీడియో వల్ల కొంతమందికి ఇట్లా తెల్లారేలోపు మిలియన్ వచ్చేటివి ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా వచ్చేస్తుంది, అది కామన్. అది ఇప్పుడు మేము ఇంత యాంకరింగ్ చేసినా కూడా మమ్మల్ని మాకేం ఫేమ్ అయ్యేది ఉండదు ఇక్కడ. సో జనరల్గా దాని గురించి మీరు ఏం చెప్తారక్క? ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం. ఇప్పుడు నేనున్నా నాకంటూ ఏ బిజినెస్ లేకపోయినా ఏం లేదు, ఏ ఛాన్సులు రాకపోయినా అవసరం లేదు. నాకంటూ నా క్యారెక్టరే నాకు ముఖ్యం, నా సెల్ఫ్ రెస్పెక్టే నాకు ముఖ్యం అనుకొని నేను మడిగట్టుకొని కూర్చుంటున్నా. ఎందుకు అని నాకు మస్తు ప్రమోషన్లు వస్తాయి, రోజు ప్రమోషన్లు చేయమని. ఇప్పుడు నా పైసలు కాక లేకపోతే పైసలకి మనం వాళ్ళ చుట్టాల మనం ఊక చేస్తానికి. కానీ నేను ఎట్లా అంటే నేను నమ్మితే మాత్రమే చేస్తా. ఇప్పుడు నేనంటూ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నేను ఏది చెప్తా అది ఈ అక్క ఏదున్నా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది, ఈ అక్క ఫేక్ ముచ్చట చెప్పదు అనేది ఒక నమ్మకం ఉంటుంది. ఇప్పుడు నిన్న ఇవాళ నేను చీరలు పెట్టిన, అసలు ముక్కు మొక్కం తెలియదు టకా ఇగో నేను 2400 పంపిస్తున్నా అక్క, 4 చీరలు నీకు నచ్చినవి పంపి. ఇంకా కొంతమంది మగపిల్లలు అక్క నేను నీతో మాట్లాడడానికి నేను చీరలు బుక్ చేస్తున్నా, మా అమ్మకు పెళ్లి కాని వాళ్ళు అయితే అమ్మకు, పెళ్ళైన వాళ్ళు అయితే మా భార్యకి, ఇగో నువ్వు తిడితే ఒట్టిగా చేస్తే నెంబర్ పెట్టినా కదా స్క్రీన్ మీద, ఇగో నువ్వు ఒట్టిగా చేస్తే తిడతావని నేను చీరలు బుక్ చేస్తాను. బిజినెస్కి మంచిగా అయింది అన్నట్టు. 3 days బ్యాక్, ఇది 3 days బ్యాకే స్టార్ట్. ఆ బ్లూ కలర్ శారీ ఉన్న అవి 2 పెట్టినా నిన్న మొన్న నుంచే. అయితే అట్లా జరుగుతున్నాయి. నేనేం చెప్తున్నా అంటే ఈ మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఈ బిజినెస్ అనేది ఉన్నది ఇందులో.
మంచి ఉంది, కానీ ఈ మంచిని కూడా మంచిలాగా కాకుండా దీన్ని కూడా రాంగ్ వేకి తీసుకుపోతారు. సో ఈ క్వశ్చన్ నేను ఎందుకు వేసినాక అంటే మీకు బిజినెస్ ఉందని చెప్పేసి నేను మాట్లాడలేదు ఈ క్వశ్చన్. సో దాదాపుగా కొంతవరకు మొన్నటిదాకా జరిగినటువంటి ఏంటంటే బెట్టింగ్ వల్ల కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దీన్ని కూడా దాదాపు కొంతమంది అమ్మాయిలు సో ఇన్స్టాని ఉపయోగించుకొని ఈ యాప్ని వాడండి, సో ఈ యాప్ల వల్ల మీకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి అని అంటే మనము అప్పుడు మన పేరెంట్స్ అయినా కావచ్చు, అంతకుముందు వాళ్ళైనా కావచ్చు, ఒక కష్టం అంటే ఒక చెమట వస్తేనే మనం కష్టపడ్డం 500 వచ్చిన వాటితోనే మన పేరెంట్స్ మనల్ని చదివినటువంటి రోజులు ఉన్నాయి. సో అప్పుడు చూసుకుంటే ఇప్పుడు మీరు కూడా అదే కష్టపడుతున్నారు. సో కానీ ఇప్పుడు ఏంటంటే ఒక వీడియో పెడుతున్నారు, ఇది చేసేసేయండి, గేమ్ ఆడండి, మీకు డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి దానివల్ల కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా 100% అది రాంగు. అది ఇప్పుడు ఒకటి చెప్తే మనకు కూడా కొంచెం మైండ్ అనేది మనం కూడా కానీ కొంతమంది దీన్ని భయంగా చూసుకొని మళ్ళీ స్టాప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అని అంటే అది నిజాయితీ కాదు కదా. స్టార్ట్ చేసిన వాళ్ళే మూసుకూరులే ఇప్పుడు. ఫస్ట్ మీరు వాళ్ళకి సపోర్ట్ చేశారా అక్క? ఇన్స్టాలో గొడవ పెట్టుకున్న వాళ్ళతో, ఓకే, గొడవ పెట్టుకున్నా వాళ్ళని ట్రోల్ చేసినా మన కాల్ చేసి డిలీట్ చేయించిరు వీడియోలు బతిలాడి. ఇక నేను సపోర్ట్ చేయలే, రామాబాయికి సపోర్ట్ చేసిన. ఇప్పుడు రవణకి సపోర్ట్ చేస్తాను. ఆయన రామాబాయి ఫైట్ చేసిండు కదా, కంపల్సరీ ఆ పోరగానికి సపోర్టు. ఈ రవణ చేస్తుండగా యువ సామ్రాట్, ఆయనకు 100% సపోర్ట్. ఆయన చేస్తుండే హర్ష సాయి మీద చేస్తుండే. ఆయన పెద్ద. మీకు హర్ష సాయి మీద మీ ఉద్దేశం ఏంటి? హర్ష సాయి మీద నేనేమనుకున్నా అంటే ఫస్ట్లో యూట్యూబ్లో నిజంగానే అన్ని డబ్బులు వస్తున్నాయో, మిలియన్లో ఉన్నారు కదా, ఆ యూట్యూబ్లో నిజంగా డబ్బులు వస్తున్నాయి, ఈ అబ్బాయి జెన్యున్ పర్సన్, ఈ అబ్బాయి నిజంగానే హెల్ప్ చేస్తుండు ఫేక్ అని చెప్పొచ్చా హర్ష సాయి? ఇక ఇప్పుడు దీన్ని బట్టి ఫేక్ అనే కదా చెప్పాలి. ఫేక్ అంటే ఇప్పుడు ఎట్లా చేస్తుండంటే అబ్బాయి 100 తెచ్చి 10 రూపాయలు ఖర్చు పెడుతుండు. 100 మంది పొట్ట కొట్టి ఒకళ్ళ పొట్ట నింపుతుండు. ఇప్పుడు బెట్టింగ్ అంటే ఇప్పుడు 100 మంది ఆడితే 100 రూపాయలు వస్తేనే కదా నువ్వు 10. ఇప్పుడు అందులో కూడా మొండిగా వాదించేటోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు యువ సామ్రాట్కు కింద కామెంట్లు పెడతారు, ఈ అమ్మ మీరు ఇయ్యరు కానీ ఎంతో అంత 10 రూపాయలు తెచ్చి రూపాయన్న పెడుతుండే కదా అంటే నేనేమంటే దాని మీద నువ్వు 10 మంది కడుపు కొట్టి ఒక్కరికి కడుపు పెడతా అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను కూడా హెల్పింగ్ చేస్తున్నా, ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఇస్తే జెన్యున్గా తీసుకుపోయి ఇచ్చొస్తున్నా నా చేతనైనంత వరకు అట్లా ఇయ్యను. సో యూట్యూబ్ ఛానల్ పెట్టారు కదా పెట్టిన. సో ఎట్లా నడుస్తుంది? ఓకేనా? నేను ఇక 4 వీడియో నాకు ఇంత బిజీలా నాకు పోవడానికి కుదరట్లేదు. ఒక ఆమె డబ్బులు కూడా ఇచ్చింది, నా దగ్గరనే ఉండిపోయినా పోవాలి. ఈ కోదాడ శంకరన్నను మీరు కలవవలసిన అవసరం ఏంటి? అంబర్పేట శంకరన్నను ఇదే అట్లా అన్నా. నేను ఇట్లా అన్నకు అవన్నీ ఉంటాయి కదా, అది ట్రస్ట్లు ఇట్లా ఉంటాయి కదా అన్నకు, అనాథ పిల్లలకి ఇట్లా 100 మందిని తీసుకున్నాడు అన్న. పొలిటికల్ పరంగా నీరజక్కకి ఇంట్రెస్ట్ అని చెప్పేసి మేము విన్నాం, అది ఎంతవరకు కరెక్టే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ పర్పస్ లో మీరు శంకరన్నను కలిసారా, లేకపోతే సపోర్ట్ కోసం కలిసారా, లేకపోతే సహకారం కోసం కలిసారా? శంకరన్నను కలిసిన పర్పస్ వేరు. ఛానల్ పెట్టినానా ఇట్లా అన్నకు ఆ సెన్స్ ఉంది కాబట్టి, ఆ థాట్ ఉంది, నలుగురికి అనాథలకు పెట్టే ఆయన తత్వం కాబట్టి అన్న నేను ఇట్లా పెట్టినా నాకు సపోర్ట్ చేయన్నా అంటే ఓకే అన్నాడు. బుధవారం రోజు రా అన్న, నేను ఇంతవరకు పోలే, నాకు ఈ బిజీ వల్ల పోవాలి. పెళ్ళిళ్ళ సీజన్ మొత్తం మీకు బిజీ ఉంటుందేమో అంతా. మొన్న దాకా ఖాళీనే ఉంటుంది. అయితే గయాల రమ్మన్నాడు అన్న, పక్కనన్న రమ్మన్నాడు అంటే శంకరన్న ఏం మనకు ఫోన్ చేసి పిలివాడు, పక్కన ఉంటారు కదా వాళ్ళు. ఫోన్ చేసిన మొన్న రామ్మ అన్నాడు కానీ నాకు కుదరలేదు, పోవాలి. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అక్క, జనరల్గా మీరు ఇప్పుడు పొలిటికల్ పరంగా మీకు బాగా ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు. సో పాత ప్రభుత్వం గురించి ఉన్నప్పుడు సో మీరు ఎలాంటి లబ్ధులు పొందారు? మీకు పాత ప్రభుత్వం నచ్చిందా, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చిందా? నాకు పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అని కాదులే కానీ మాది బేసిక్గా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ. మనకు దొంగదాపురం అందులో ఎవరిని గుడ్డోని ఎవరిని నిలబెట్టినా మన 10 సంవత్సరాలు మాత్రము అన్ని తీసుకున్నారా? అసలు నేను మొన్న అందరు అప్లికేషన్ పెట్టుకురు కదా గ్యాస్కి దానికి దీనికి, నేను ఒక అప్లికేషన్ ఫిల్ చేసిందేమో చూడు. నేను కనీసం రేషన్ బియ్యం తెచ్చుకుంటానేమో చూడు. ఫ్రీ బస్ వాడుతున్నారా మరి? మీరు కాంగ్రెస్ పోతున్నా హస్తం గుర్తుది. నేను ఇంత 2 సార్లు సూర్యాపేట పోయినా, 2 సార్లు కార్లోనే పోయినా. ఆ ఓటేసి వస్తానికి కూడా సరే నీరజక్క కార్లో పోయింది. 250 రూపాయలు ఇచ్చిపోయినా, 250 250 500. ఎందుకు ఫ్రీ బస్సును వాడుకోలేదు మీరు? ఇక ఆ మోపున జనం ఉంటే ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీరు ఒక లేడీగా ఏం చెప్తారు? ఎంతవరకు ఫ్రీ బస్ అనేది ఇప్పుడు నేను ఒకటి చెప్తా. ఈ ఫ్రీ అనేది ఫస్ట్ అసలు ఈ ఫ్రీ అనేది వద్దు. గవర్నమెంట్ ఏదన్నా కానీ ఎవరికి ఇస్తే బాగుంటుందా ఫ్రీ? ఫ్రీ అనేది ఫ్రీ ఎడ్యుకేషన్ పెడితే బెటర్, ఫ్రీ వైద్యం పెడితే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనాలల్లా ఎక్కువ ఖర్చు పెట్టేది జనాలకు ఎక్కువ ఏడ ఖర్చు అవుతుంది. 1 బడి పిల్లల ఫీజు, 2 మనకు హెల్త్. ఈ 2 అనేది ఇప్పుడు నేనున్న అమ్మ, నేను పొద్దుకులు పని చేసుకుంటే 1000 రూపాయలు వస్తాయి. నా పిల్లని తీసుకుపోయి వేస్తే ఈ అమ్మ అందులో అడ్మిషన్కే 40-50 వేలు ఉన్న స్కూళ్ళు ఉన్నాయి, లక్షలు ఉన్న స్కూళ్ళు ఉన్నాయి.
మరి ఇప్పుడు తాత్కాలికంగా ఉన్న స్కూల్లో జాయిన్ చేయాలన్నా అడ్మిషన్ నర్సరీకి తోలితే 30,000 40,000. మొగడు పిల్లం కష్టం చేసుకొని హైదరాబాద్ బతకొచ్చి రెంట్లు కట్టుకొని నాకు ఉప్పుతో 9 కొనుక్కొని పిల్లలు చదివి ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి డబ్బులు? వీళ్ళు సంపాదించి 500 కూడా అటే పోతున్నాయి కదా. ఇప్పుడు ఆ పిల్లగాని ఖర్చుకు వాయ్, రెంట్కి వాయ్, ఎప్పుడన్నా జలుబో సర్దో పోరగాన్లు అన్నప్పుడు చేస్తుంది ఇటే పాయ్. ఇక ఈ నార్మల్ పీపుల్ సంపాదించేది ఎప్పుడు? ఈ రోజుల్లో కూలి చేసుకునేటోళ్ళు, లేకపోతే పని చేసుకునేటోళ్ళు, లేదంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళు సొంతం ఇల్లు అనేది ఇక అందని పండది. ఇప్పుడు అట్లయింది. ముందు పోయిన ప్రభుత్వం అట్లా చేసింది. డెవలప్మెంట్ మేము బంగారు తెలంగాణ చేసినాం అని అన్నారు, కానీ ఎందుకు కేసీఆర్ చేయలేదా? ఇగో అమ్మ, ఎవరైనా పరిపాలన చేసినప్పుడు 100కి 100 ఎవ్వరు చేయలేరు. అట్లానే ఆయన చేయలేదు అనలేము మనం. 10 సంవత్సరాల అభివృద్ధి జరగలేదని చెప్పొచ్చా? అభివృద్ధి జరిగింది కానీ అందులో ఎవరికి జరిగిందంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కన్నా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కువ ఆ పార్టీ వాళ్ళే లబ్ధి పొందిర్రు. ఆ పార్టీ వాళ్ళకే మంచి జరిగింది. ఈ పెట్టిన పథకాలు కూడా మ్యాక్సిమం వాళ్ళకే. సో నిన్న మొన్న న్యూస్ చూసుకుంటే మనకు మొన్నటి నుండి చూసుకుంటే బడ్జెట్ గురించే సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సో నిన్న చూసినటువంటి సిచ్యువేషన్లో సబితా ఇంద్రారెడ్డి గారిని సో బస్ స్టాండ్ అని చెప్పేసి కొన్ని వర్డ్స్ వాడి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగిందని చెప్పేసి వీళ్ళు కొంచెం ధర్నా చేయడం జరిగింది. దాని గురించి మీరేం చెప్తారు? దాని గురించి అయితే నేను చెప్తా. ఇప్పుడు రైతు రుణమాఫీ చేసిండు, మొన్న 2 విడతలు అయిపోయింది. ఇది ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ పార్టీ మీద పాజిటివ్ వస్తుంది అందరికీ. గవర్నమెంట్ మంచిగా చేస్తుంది అనేది ఒకటి వస్తుంది. అది రాకుండా జనాలని పక్కతో పట్టియాలంటే ఏదో ఒకటి మళ్ళీ సంచలనం సృష్టించాలి అనేది దానికి ఆ సబితమ్మని వాడుకురు. అక్కడ అన్నదేం లేదు. నేను పొద్దున్న లేస్తే న్యూస్ వింటా. నేనైతే ఆ సమావేశాలు మొత్తం వింటా, పొద్దుకులు కటింగ్ చేసుకుంటా ఫోన్లో. అది ఆడ అన్నది ఏం లేదు. పొలిటికల్గా ఏ విధంగా చూడొచ్చు మేము? ఏ విధంగా నేను పొలిటికల్ అంటే ఇష్టం తప్ప పొలిటికల్ మనం కాని పనులు ఊహించుకోలేము. ఎందుకంటే పొలిటికల్ అనేది ఈ రోజులు, వెనకటి రోజులనేమో మంచితనం, మనం చేసే పనులు, మన డేరు, మన మాట్లాడే పద్ధతి, ఈ అమ్మాయి ఇట్లా నడిచినాయి, మంచితనానికి నడిచినాయి. ఇప్పుడు అట్లా కాదు. పైసా ఉంటే పొలిటికల్, లేకపోతే లేదు. మనకి ఏ పైసా ఉంది? పొద్దుకులు చేస్తే 100 రూపాయలు, నీ అమ్మ 2 రోజులు పని చేయకపోతే 3 నాడు భూవే ఉండదు. మీరు చేసేటువంటి సమాజ సేవ అయినా కావచ్చు, మీరు ఇచ్చేటువంటి కొటేషన్స్ అయినా కావచ్చు, జనాలకు ఏ పరంగా యూజ్ అవుతాయని చెప్పేసి ఎవరైనా పొలిటికల్ పరంగా వచ్చి నీరజ నీకు ఒక ఈ పొజిషన్ ఇస్తున్నామని చెప్పేసి అంటే నువ్వు తీసుకోవడానికి రెడీగా ఉన్నావా? కాంగ్రెస్ ప్రభుత్వం నుండి రెడీ 100%. ఏం చేస్తావు నువ్వు? అంటే జనాలకు మీరు ఏం చేస్తారు? వాళ్ళకి మన చేతనైన వరకు చేస్తామంటే మనం గుట్టలు ఎత్తుతామా, బిల్డింగ్లు ఎత్తుతామా అని చెప్పలేం కదా. మన చేతిలో ఎంతవరకు మనం చేయగలగము అంటే అంతవరకు చెయ్యొచ్చు. ఆ పరంగా మొత్తానికైతే నీరజక్కను పొలిటికల్గా చూడొచ్చు. ఇష్టంగా చెప్పాలంటే చూడొచ్చు, కానీ అది కాని పనని మనం ఉన్నది. ఇప్పుడు ఉన్న ఇది నువ్వంటే నాకు ఇష్టం రా అని చెప్పొచ్చు. అంతేగాని ఇప్పుడు ఇష్టమైనవి అన్నీ నువ్వు నా పక్కన ఉండరా, నా షాపుల్లో కూర్చోచెల్లే, నువ్వు అంటే నాకు ఇష్టం, నా పక్కన కూర్చోంటే కూర్చుంటావా? కూర్చోవు కదా. అంతే, అది మనకి అది కాని పని, కానీ ఇష్టం అంతే. ఇక సో బతుకమ్మ అంటేనే, బంగారు బతుకమ్మ అంటేనే కవితక్క అని చెప్పేసి అందరు మాట్లాడుకున్నారు. మొన్న చూసుకుంటే మనకి ఇప్పుడు ఆషాఢం, శ్రావణం వచ్చింది, బోనాలు స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ ఆషాఢం కూడా వెళ్ళిపోతుంది, శ్రావణం వస్తుంది. బంగారు బోనం తీయడానికి ఈసారి కవితక్క లేదు. దాని గురించి మీరు ఏం చెప్తారు? కవితక్క బంగారు బోనం, తెలంగాణ ఆడబిడ్డ, పెద్దక్క అన్నీ అన్నారులే, కానీ మరి అక్క లిక్కర్ అక్క అయిపోయి కూర్చుంది. మరి ఇంకా అది బంగారు తెలంగాణ అంటే బంగారు తెలంగాణను తీసుకుపోయి లిక్కర్ తెలంగాణ చేసింది అమ్మ. సో ఒక మాటలో చెప్పాలంటే కవితక్క గురించి ఏం చెప్తారు మీరు? ఆమె చేసింది 100% తప్పని చెప్పి. అంటే లేడీస్కి సంబంధించింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే నాకు కూడా సంబంధించిన పాపాలు అనేవి కొన్ని తలుగుతాయి. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు నాటుసారు అమ్మిన, కోటర్లు అమ్మిన, బీర్లు అమ్మిన, అమ్మడం వరకు. ఓకే, అట్లా చేయడం వల్ల ఎంతమంది ఎంతో కొట్టుంటారు కదా, ఎంతోమంది గొడవలు అయ్యి ఆ పాపం తలిగిందేమో నాకు కూడా. అందుకే ఈ కష్టాలు అనుభవిస్తున్నా. షాప్ ఉండేనా లేకపోతే బెల్ట్ షాప్లో అమ్మేవాళ్ళ? మా ఇంట్లోనే. అప్పుడు ఊర్లలో ఎట్లా బెల్ట్ షాప్లు అంటారు కదా, బెల్ట్ షాప్ అంటారు అట్లా. ఇప్పుడు ఆమెది కూడా ఎంత తెలంగాణ ఆడపడుచులు. ఇప్పుడు తెలంగాణలో మనకి ఏం లేకపోయినా ఏం లేదు. ఇప్పుడు డబల్ చేసిండు కదా కేసీఆర్. వైన్స్లు ఎన్ని వైన్స్లు ఉన్నాయి ఒకప్పుడు, ఇప్పుడు ఎన్ని వైన్స్లు ఉన్నాయి. ఒకప్పుడు వైన్స్ల మీద వచ్చిన ఆదాయం ఎంత, ఇప్పుడు వచ్చే ఆదాయం ఎంత? నిజంగా మొత్తంగా చెప్పాలంటే కవితక్క చేసిన తప్పని చెప్పొచ్చా? 100% తప్పే.
ఒక ఆడదై ఉండి లిక్కర్ స్కామ్ చేసి అది చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది, ఎంతో మందికి ఉపయోగపడేటువంటి విద్యార్థులకి చాలా సహాయం చేసింది. దుబాయ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎక్కడెక్కడో రాని వాళ్ళందరికీ హెల్ప్ చేసి తీసుకురావడం జరిగింది. 100 మంచి చేసి ఒక్క చెడు చేసి 100 మంచులు కూడా గాలి కొట్టుకోవద్దు. ఈసారి కవితక్కను బతుకమ్మలో చూడొచ్చా? చెప్పలేము, చూడకపోవచ్చు, బోనాలనే చూడలేము, బతుకమ్మను చూస్తామని అంటారా? చూడలేమని అనుకుంటున్నాను నేనైతే. చూడలేమని అనుకుంటున్నారు అంటే అందరు మాట్లాడుతూ ఉంటారా? జనరల్ మీ నా ఒపీనియన్ అయితే ఛాన్స్ లేదు ఆమెకని అనుకుంటున్నాను నేను. కేటీఆర్ గురించి ఏం చెప్తారు? ఇంకా కేటీఆర్ గురించి అంటే ఇక వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఎవ్వరు ప్రభుత్వం అయినా మేము మంచిగా చేసినామని మేమే వాళ్ళు ఎవరిది వాళ్ళు మేమే మంచిగా చేసినామని చెప్తారు. వాళ్ళది వాళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళది వీళ్ళు చెప్పుకుంటారు. ఏది ఏమైనా ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ అన్నా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ పేదలకు ఇవ్వాలనేది నా ఇంటెన్షన్. ఈ చదువు మీద, విద్య మీద, వైద్యం మీద కాన్సన్ట్రేషన్ ఏ ప్రభుత్వం పెట్టినా సరే. ఇప్పుడు రైతుల మీద రుణమాఫీ చేసిండు, ఫస్ట్ ఎఫెక్ట్ రైతుల మీదనే ఉంటుంది. ఈ మన తెలంగాణలో ఎక్కడైనా రైతు ఫస్ట్ అంటారు. మనం ఇంకొకటి నీరజక్క ఏంటంటే, ఇన్స్టాలో మీరెందుకు రైతుల గురించి మాట్లాడలేకపోతున్నారు అంటే, రైతులు ఏంటంటే ఎంత కష్టపడ్డా కూడా సో వాళ్ళకు ఒక 6 నెలలు చేసుకుంటేనే ఆ పంట అనేది చేతికి వస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకొక 6 నెలల కోసము వాళ్ళు మళ్ళీ కష్టపడుతూ ఉంటే వర్షాలు కొడుతుంది, కొన్ని ఎండలు వస్తూ ఉంటాయి, వేసినటువంటి దాంట్లో సో విత్తనాలు ఏవో ఒకటి, మొత్తానికైతే వాళ్ళకైతే చాలా ఇబ్బందులు ఉంటాయి. మీరెందుకు ఈ వీడియోల మీద ఫోకస్ పెట్టినట్టుగా మీరెందుకు రైతుల వీడియోల మీద ఫోకస్ పెట్టడం లేదు? రైతుల వీడియోల మీద ఫోకస్ పెట్టకపోవడం అంటే ఏం లేదు, కానీ ఇదివరకు రైతులు ఇదివరకు ఉన్నంత అదైతే కష్టాలు అయితే అనుభవిస్తలేదు. ఎందుకంటే టెక్నికల్గా మారారు కాబట్టి. ఇదివరకు ఉన్నంత కష్టం లేదు, అన్ని మిషన్స్ వచ్చినాయి. ఇదివరకు ఉన్నన్ని బాధ లేవు, ఇదివరకు ఉన్నట్టు దిగుబడులు మంచిగా ఉన్నాయి, రేట్లు ఉన్నాయి. ఇప్పుడైతే రైతుకు ఉండొచ్చు కష్టాలు, కానీ ఇదివరకు దానికన్నా పోల్చుకుంటే ఇప్పుడు బెటర్ అని నా ఉద్దేశం. సో మొత్తానికి బెట్టింగ్ల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అక్క? ఒక మాట, మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారా లేకపోతే వాళ్ళని పక్కన పెట్టేస్తారా? అది కరెక్ట్ అని చెప్తారు. ఈ బెట్టింగ్ అనేది 100% రాంగ్. దానివల్ల యువత తప్పదోవ పడుతుంది, ప్రాణాలు పోతున్నాయి. ఈ పైసలు జల్లుకుంటా కొంతమంది చేసినటువంటి ఒక 2-3 ఉన్నారు, వాళ్ళ నేమ్స్ మనం వాడద్దు కాబట్టి. వాళ్ళ గురించి వ్యక్తిగతంగా మీరు ఏం చెప్తారు? రీసెంట్గా వాళ్ళ వైఫ్ కూడా విడిపోయింది అని చెప్పేసి కింద కామెంట్స్ వస్తున్నాయి. అది మనకు కూడా జెన్యున్గా వెళ్ళి చూడలే, లైవ్గా మాట్లాడలేదు కాబట్టి ఆ కామెంట్లు చూడలే. ఆ విడిపోయిన ఆ మాట కూడా ఇప్పుడు నీ నోట్లోనే వింటున్నా. నేను కామెంట్ చదివే విన్నా, మన లైవ్లో నేనైతే చూడండి. మనకు తెలవని దాని గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు, కానీ ఈ డబ్బులు ఎగేసేసేది అన్నది చూడు, అది మాత్రం 100% రాంగ్. నువ్వు కోట్లున్నా ఎవ్వరు డబ్బులు ఎగిరేయరు. ఈ లక్షల కోట్లున్నా, మిలియన్ కోట్లున్నా ఎవ్వరు కూడా ఈ డబ్బులు ఎగిరేయడం అనేది మరి ఇక వాళ్ళ దాని మీద ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, దాని మీద వాళ్ళు కంప్లైంట్స్ తీసుకోకుండా అట్లా వదిలేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదనే పోయిన ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. అట్లా ఫేక్ అక్క లోట్లు నిజమే అవి, నిజమేనా? నిజమే అవి, నిజం నోట్లే అవి. వాడు పారిసింది రియలే, అక్కడ వాళ్ళు ఏరుకున్నది కూడా రియలే. అది మీరు కనుక్కున్నారా లేకపోతే జనరల్ వాళ్ళందరూ ఉంటూ ఉంటారు కదా? నేను కనుక్కున్నా కాబట్టే చెప్తా. నాకు తెలియని ఏది ముచ్చట గురించి కూడా మాట్లాడను. నాకు తెలియని ముచ్చట అసలు మాట్లాడను. ఇప్పుడు నువ్వు ఏదో అడిగినావు, నాకు దాని గురించి తెలియదు. తెలిసినట్టు ఎట్లా మాట్లాడగలుగుతుంది? మాట్లాడలేం కదా. రాంగ్ మొత్తానికి అయితే అది రాంగ్, అది 100% రాంగ్. వాళ్ళ వైఫ్ కూడా అప్పుడు వెళ్ళి కొంచెం హెల్ప్ చేసినట్టుగా ఇటుక పిల్లలల్లా సంథింగ్ ఏదో కొన్ని చేశారు వీడియోస్. మేము కూడా అంత క్లియర్గా చూడాలి. వాళ్ళ ఒక వీడియో చూసి నాకు కోపం వచ్చింది. క్రేజీ గర్ల్ అనుకుంటాం, ఏమో పేరు తెలియదు నాకు. మనం ఇట్లా మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, మేము ఇన్ని లక్షలు సంపాదించినాం, నేను 30 లక్షలు పెట్టి ఇల్లు కొన్నా, మీరు చెప్తే వినరు, మా లెక్క మీరు బాగుపడరు, అంటే ఈ అమ్మాయి ఏమో వాళ్ళకి చెప్పు రాదు, కొంచెం మస్తు బాధపడుతుర్రు, ఎట్లా సంపాదించాలో, మనం ఇల్లు కొనుక్కుంటుమి, కారు కొనుక్కుంటుమి అని ఆమానుడు. నేను చెప్తే వినరే వాళ్ళని ఆయన అనుడు. ఇదంతా ఒక మందిని పక్కతో పట్టేయటం, పిల్లల బ్రెయిను డైవర్ట్ చేయటం తప్ప రెండోది ఏం లేదు. ఎవ్వడు ఈ రోజుల్లో మంది చదువు మీద ఇంట్రెస్ట్ చూపే పిల్లలు కూడా ఈ ఇన్స్టా వల్ల ఆ చదువును పక్కకు పెట్టి ఇన్స్టా రీల్స్ వల్ల మేమేదో పెయిడ్ ప్రమోషన్స్ చేస్తే మాకు ఒక రోజుకు 10,000 వస్తున్నాయి. కొంతమంది ఏంటంటే నెలంతా కష్టపడినా కూడా ₹1,00,000 శాలరీ తీసుకోకుండా 30,000, 20,000కి, 15,000కి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ ఇన్స్టా ఎంతవరకు చదువుకునే పిల్లలకి ఎఫెక్ట్ పడుతుందని చెప్పొచ్చా? చదువుకున్న పిల్లలకి 100% పడుతుంది. పడేదే వాళ్ళ మీద ఎక్కువ. ఇప్పుడు చెడు అనేది ఎంత తొందరగా, ఈ డబ్బులు ఎంత తొందరగా పైకి తీసుకుపోతుందో చెడు ఫస్ట్ పైకి తీసుకుపోతుంది. తర్వాత దాని నిజం అనేది బయటపడ్డాక ఆ పాదాలలోకి దొక్కుతుంది. ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్న అవి ఉంటాయా?
రేపటి రోజు ఇప్పుడు ఏదైతే మనం లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, ప్రమోషన్లు చేసి సంపాదించారు. ఒక ఆయన అయితే ఇక ఇగో వాళ్ళ భార్యకైతే 15 తులాలు పెట్టి మొన్న బంగారం కొన్నాడు, నిజమే అవన్నీ వచ్చాయి నిజమే అని చెప్పిండు నాకు. అవన్నీ ఇవాళ నువ్వు 15 అట్లా చెప్పడం వల్ల మీరు కూడా ఇన్స్టాలో ఇప్పుడు నాకు తెలిసి ఒక 50K ఫాలోవర్స్ కావడానికి రెడీగా ఉన్నారు కాబట్టి నాకు కూడా ఇట్లా ఇంత తొందరగా వస్తే బాగుండు, నైట్ టైంలో నేను కూడా మిలియన్లు దాటినట్టు ఒక మంచి సెలబ్రిటీ అయితే బాగుండు అని అనుకుంటాను. నేను పాగటి కళలు కానను, నేను రియాలిటీలో బతుకుతా. నేను అయ్యే పనులే మాట్లాడుకుంటా, కాని పనుల గురించి ఇప్పుడు నేను ఏదన్నా కొనలేను, నా పరిస్థితికి అది సరితూ కదంటే అటు మళ్ళీ కూడా చూడండి నేను. సో ఫోన్లు చేస్తారా మీకు ఇట్లా ఈ గెట్ టుగెదర్స్ ఉన్నప్పుడు నీరజక్క రాను పార్టిసిపేట్ చేయని చెప్పేసి కేక్ కటింగ్ ఇప్పటి వరకు ఎవరిని కలవలే. సో మొన్న మీద ఏదో చూసా మీరు రేణుకమ్మని కలిసినట్టుగా ఉన్నారు కదా టిక్ టాక్ నుండి. మొన్న వచ్చింది అటు హైదరాబాద్కు, ఫోన్ చేస్తే రామ్మంటే షాప్ దగ్గరికి వచ్చింది. అంతేగాని నేను ఎవరి దగ్గరికి పోను, నేను ఎవరితోని చిట్చాట్లు ఉండవు నాకు. ఇది అనేది నేను నమ్మను. ఫస్ట్ ఎవరు అందరూ మన రక్త సంబంధమే జెన్యున్ లేరు, ఇక మా బయట వాళ్ళని ఎట్లా నమ్ముతాం చెప్పు? ఏ రకంగా నమ్ముతాం? పిచ్చది. ఇన్స్టాలో నమ్ముతారట, పెళ్ళిళ్ళు చేసుకుంటారట, ఇన్స్టాలో పరిచయం అయిన వాళ్ళని లేచిపోతారట. ఇవన్నీ ఎట్లా ఎంతవరకు కరెక్ట్? అవి కరెక్ట్గా నిలబడే బంధం అని చెప్పొచ్చా? అస్సలు నిలబడవు. ఏదో ఒక 100లో 10 నిలబడవచ్చు, కానీ ఎప్పటికీ ఎంత అట్రాక్షన్ అని చెప్పొచ్చా? అట్రాక్షనే. వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చెప్పే పేరెంట్స్ ఎందుకు చెప్పలేకపోతున్నారు మరి? పేరెంట్స్కి ఏం తెలుస్తుంది? వీళ్ళు పడే కథలు ఏం తెలియదు. పేరెంట్స్ పిల్లలకి ఫోన్లు ఇవ్వడం వల్లనే చెడిపోతున్నారు అని చెప్పొచ్చా? 100%. అంటే 2 విధాలుగా వాడచ్చు. కొంతమందికి ఏంటంటే పీడిఎఫ్లు ఉంటాయి, మేము స్కూల్కి అంటే కాలేజ్కి వెళ్తాము, సో కమ్యూనికేషన్ అదొక ఇప్పుడు అది ఈ స్కూల్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు కూడా అదొకటి ఈ ఫోన్లలో పెట్టి ఇంకా కొద్దిగా కంపల్సరీ కూల్ చేసుకునేటోళ్ళు కూడా కొంతమంది మూవీస్ కూడా నీరజక్క ఫ్యామిలీ పరంగా చూసుకునేటువంటి మూవీస్ కూడా రావడం లేదు. ఒకప్పుడు ఉన్నటువంటి టీవీ దగ్గర కూర్చున్న మన అందరం 10 మంది కూర్చొని హ్యాపీగా ఫీల్ అయినటువంటి రోజులు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఒక సినిమా వచ్చినా కూడా అందులో కొన్ని లిప్ కిస్సింగ్ సంథింగ్ వచ్చినా పేరెంట్స్ అక్కడ నుండి లేసిపోతున్నారు, కానీ పిల్లలు మాత్రం అట్లనే చూస్తున్నారు. దాని గురించి దరిద్రం. మరి అదే దరిద్రం. నేనేమంటున్నా, నువ్వు మంచి సినిమాలు తీస్తే ఆడతలేవు, మంచి ఎందుకు ఆడవు? మన బలగం తీసిండు, ఆడలేదా? అట్లాంటి సినిమాలు తీస్తే ఆడతాయి. అందరూ ఏమో పెద్ద ఇదిగా లేరు. ఇప్పుడు మనం సెంటిమెంట్ ఉన్న సినిమాలు, రిలేషన్ ఫ్యామిలీ సినిమాలు చూస్తే పోమా? ఇప్పుడు చూడమా? ఎందుకు చూడం? కానీ వాళ్ళు తీస్తలేరు. ఫస్ట్ వాళ్ళు తీయకుండా తీస్తే ఆడవయ్యి ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు. పోరగాళ్ళు మాత్రం ఎందుకు చూడరు? వాళ్ళు అందరూ. బాగా నచ్చిన సీన్ ఏంటి ఈ మధ్య కాలంలో? అసలు నేను సినిమాలు చూడక ఎన్ని రోజులు అవుతుంది. సినిమాల మీద అభిప్రాయం ఏంటి అసలు? ఈ సినిమాలో ఒకప్పుడు సినిమాలు మంచిగా ఉండేది. ఏంటి అందులో మీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు? హీరోయిన్ సౌందర్య. ఓకే, సూపర్. డాన్స్ చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు? డాన్స్. సో మీ యూట్యూబ్ ఐడి ఏంటక్క? నీరజ హెల్పింగ్ హ్యాండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు మీకు నీరజక్కకి సపోర్ట్ చేయాలనుకుంటే ఆమె యూట్యూబ్లో దాదాపుగా సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఒకవేళ మీరు అక్కకి హెల్ప్ చేయాలనుకుంటే నేను తన గూగుల్ పే నెంబర్ పెడతా. సో మీరు పేరు చెప్పి కొంతమంది బర్త్డే విషెస్ అయినా కావచ్చు, సో గెట్ టుగెదర్కి సంబంధించినటువంటి కావచ్చు, సో అక్క తరపు నుండి మీరు చేయించుకోవచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.